హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మనం ఒక కొత్త బస్సులను అయితే పరిచయం చేయబోతున్నాం. శ్రీ వినాయక ట్రావెల్స్ బ్రాండ్ న్యూ బస్సు ఓపెన్ అవుతున్నాయి. చెప్తాను అది మొత్తము ఎక్కడ అనేది. దీని ఎక్స్టీరియర్ ఇంటీరియర్ బస్సు మొత్తం రివ్యూ అయితే చూద్దాం ఒకసారి. రూట్ ఎక్కడ కూడా అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ వీళ్ళ సర్వీసెస్ ఉన్నాయి, అవి కూడా చెప్తా. అలాగే బాడీ బిల్డింగ్, బస్ ఇంటీరియర్ అవన్నీ అయితే చూపించబోతున్నా. ఓకే, వీడియోని అయితే చూడండి. శ్రీ వినాయక ట్రావెల్స్ అయితే బస్సు రివ్యూ చూద్దాము. ఈ వెహికల్ చాసిస్ వచ్చేసి ఐచర్ 13.5, మోడల్ వచ్చి 6019. బాడీ బిల్డింగ్ వచ్చేసి ఎంజీ గ్లైడర్ ZY ప్లస్. ఇంటీరియర్ గానీ అవుట్డోర్ గానీ మొత్తం చూపిస్తాను. ఫస్ట్ అయితే ఫ్రంట్ సైడ్ లుక్ అయితే చూద్దాము. ఒక్కసారి గ్లాస్ పైన చూసుకున్నట్టయితే మనము శ్రీ వినాయక శివాస్ అని ఉన్నది. ఇది ఆపరేటర్ నేమ్. ఈ బ్రాండ్ మీద అయితే ఈ బస్సులు అయితే రన్ అయితే శ్రీ వినాయక శివాస్ అని. కింద వచ్చేసి www.srivinayakatravels.com.in. మెయిన్ గ్లాస్ మీద అయితే ఈ పేరు అయితే చూస్తున్నాం, ఆపరేటర్ నేమ్. చూడండి హెడ్ లైట్స్ ఇవి వచ్చేసి డిఆర్ఎల్ లైట్స్ అంటారు. ఇవి అగ్నిషన్ ఆన్ చేయగానే లైట్లు అయితే ఆన్ అయిపోతాయి. ఇవి వచ్చేసి మనకు హెడ్ లైట్స్, వాల్వో లైట్స్ అంటారు. ఇవైతే మనకు చాలా ఫోకస్ అయితే బాగా కొడతాయి. ఇవైతే ఇండికేటర్స్. తర్వాత వచ్చేసి ఫాగ్ ల్యాంప్స్. ఈ ముంగట వచ్చేసి మనకు ఎంజీ వాళ్ళది లోగో అన్నట్టు, ఎంజీ లోగో ఇది. ఇక్కడ ముంగట సెల్ కూడా ఓపెన్ అవుతుంది. ఇది సెల్ ఓపెన్ అవుతుంది. చూసుకున్నట్టయితే గ్లాస్ మీద చూడండి స్టిక్కరింగ్ ఎట్లా చేసిరో. ఓకే, ఇదైతే ఫ్రంట్ సైడ్. క్యాప్టన్ సైడ్ వచ్చేసి శ్రీ వినాయక శివాస్ అని అయితే రేడియం అయితే వేసిర్రు. ప్లస్ ఇంకోటి ఏంటంటే కింద చూడండి ఎయిర్ క్లీనర్ కంపార్ట్మెంట్. ఇది కింద ఇక్కడ ఎయిర్ క్లీనర్ ఉంటది. ఇదేమో సైడ్ ఇండికేటర్. ఇది మనకి ఇంకోటి ఏంటంటే ఫుట్స్. ఇది ఎక్కనికి అయితే చాలా ఈజీగా పెట్టిండు మనకు. 1 2 3 స్టెప్స్ అయితే ఇచ్చిండు పైకి ఎక్కనికే. క్యాప్టన్ కు ఈజీగా ఉండనికే క్యాప్టన్ సైడ్ ఇది. ఇది వచ్చేసి క్యాప్టన్ డోర్. క్యాప్టన్ కు వచ్చేసి 1 2 3 స్టెప్స్ అయితే పెట్టిండు. ఇది కూడా సైడ్ ఇండికేటర్. వీల్ క్యాప్స్ అయితే ఈ విధంగా ఇస్తాడు. ఎంజీలో స్టీల్ బాగుంటాయి ఇవి వీల్ క్యాప్స్ చూడడానికి. ఇది యాడ్ బ్లూ యూనిట్ అన్నట్టు. ఇది యాడ్ బ్లూ యూనిట్. యాడ్ బ్లూ వచ్చేసి ఇక్కడ ఫిల్ చేస్తారు. యాడ్ బ్లూ ఇచ్చారు కదా, యాడ్ బ్లూ అని. తర్వాత వచ్చేసి ఇది ఫ్యూల్ ట్యాంక్, ఫ్యూల్ డీజిల్. నాకు తెలిసి 400 లీటర్ల కెపాసిటీ ఉంటుంది. ఆ లీలాండ్కి అయితే 420. దీనికి కూడా అంతే ఉంటుంది, 400 లీటర్లు. క్యాప్టన్ సైడ్ అన్నట్టు ఇవన్నీ. పైన చూడండి రైట్ సైడ్ కు www.srivinayakatravels.co.in అని అవుతున్నది. పైన వచ్చేసి శ్రీ వినాయక అని ఉన్నది పైన. ప్లస్ 2+1 AC స్లీపర్. ఇది కలర్ వచ్చేసి గ్రే కలర్, గ్రే అండ్ యాష్ కలర్ కాంబినేషన్ లో ఉంది. బ్యాక్ సైడ్ కూడా వీల్ క్యాప్ చూడండి. వీల్ క్యాప్స్ అయితే చూడండి ఎంజీలో అయితే ఇట్లనే ఇస్తాడు. ఫ్రంట్ బ్యాక్ స్టీల్ వీల్ క్యాప్స్ అయితే ఇస్తాడు. చాసిస్ తోటి అయితే అపోలో టైర్స్ అయితే ఇచ్చిండు దీనికి. మళ్ళీ వెనకాలకు వచ్చినామంటే కొంచెం రైట్ సైడ్ బ్యాక్ సైడ్ వచ్చేసి బాడీ బిల్డింగ్ అయితే మోడల్ వేసిండు ఎంజీ గ్లైడర్ ZY ప్లస్. ఈ డిక్కీలు కూడా బాగానే ఉంటాయి. లెఫ్ట్ సైడ్ కూడా శ్రీ వినాయక శివాస అయితే ఉన్నది. లెఫ్ట్ సైడ్ రేడియం ఇది. ఇక్కడ ఈ డిక్కీ వచ్చేసి బ్యాటరీ కంపార్ట్మెంట్. ఇది బ్యాటరీ కంపార్ట్మెంట్ అవుతున్నది. ఇవన్నీ వచ్చేసి లగేజ్ డిక్కీలు అన్నట్టు. ఇవి సేమ్ ఏంటంటే వాల్వో డిక్కీలు టైప్ ఉంటాయి. సేమ్ వాల్వో ఇండికేటర్స్ ఇవి. వాల్వో కూడా సేమ్ ఇలాగనే వస్తాయి. ఇక్కడ కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఇచ్చిండు. లోపల హ్యామర్ ఇస్తారు అన్నట్టు మనకు. హ్యామర్ ఒకసారి మనం ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు హ్యామర్ తోటి గ్లాస్ బ్రేక్ చేస్తే బ్రేక్ అవుతుంది. ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని అంటారు ఇది. ఫైనల్ గా అయితే మనం లోపలికి అయితే వెళ్దాం. ఇంటీరియర్ ఒకటి, డ్రైవర్ క్యాబిన్ ఒకటి ఎలా ఉందో ఒకసారి అయితే చూద్దాము. ఫస్ట్ ఎంట్రన్స్ కి రాగానే అయితే కింద అయితే మనకు ఇక్కడ ప్లేట్స్ అయితే ఇచ్చిండు, నేమ్ ప్లేట్స్. ఎంజీ ఆటోమేటివ్ అని, బస్ అండ్ కోచ్ ప్రైవేట్ లిమిటెడ్ అని వాళ్ళది ప్లేట్ అయితే ఇచ్చిండు. తర్వాత దీని మీద చాసిస్ నెంబర్, టైప్ ఆఫ్ వెహికల్ ఏసీ సీటర్ కమ్ స్లీపర్, మోడల్ సీరియల్ ఇది నెంబరు ZY 1096 గ్లైడర్ ZY. ఇది మోడల్ వచ్చేసి బాడీ బిల్డింగ్ February 2025. కింద వచ్చేసి మళ్ళీ ఐచర్ వాళ్ళది అయితే మళ్ళీ నేమ్ ప్లేట్ ఉంటది. ఐచర్ బ్రాండ్ ఒకటి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ 2025. ఐచర్ మోడల్ వచ్చేసి 6019 ఇక్కడ కనబడుతుంది చూడండి. విఈ కమర్షియల్ వెహికల్స్ ఏ వాల్వో గ్రూప్ అండ్ ఐచర్ మోటార్స్ జాయింట్ వెంచర్ అన్నట్టు. అయితే ఈ ఐచర్ ని వాల్వో వాళ్ళు అయితే తీసుకున్నారు. అందుకే చూడండి ఏ వాల్వో గ్రూప్ అండ్ ఐచర్ మోటార్స్ జాయింట్ వెంచర్. అయితే వీళ్ళు మెయింటెనెన్స్ అయితే వాల్వో వాళ్ళు తీసుకున్నారు అనుకుంటే. ఇక్కడ వచ్చేసి ఎమర్జెన్సీ స్విచ్ అన్నట్టు. ఇది అంటే ఏమన్నా మనకు ఫైర్ అది ఇది అయినప్పుడు ఈ బటన్ వస్తే డోర్లన్నీ ఓపెన్ అవుతుంది, బండి మొత్తం సెట్ డౌన్ అవుతుంది. మనకు ఈ బటన్ వచ్చేసి ఇట్లాంటి ఇంకా లోపల కూడా ఉంటాయి బటన్స్. చూద్దాము. పైన అయితే మళ్ళీ సీసీ కెమెరా అయితే ఒకటి చూద్దాం. పైన సీసీ కెమెరా. ఎందుకంటే సైడ్ వ్యూ. ఇవాళ రేపు ఏమైపోయిందంటే మనకి ఏం లేకపోతే పెద్ద బండి మీదనే మనకు తప్పేయడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఆ సీసీ కెమెరా ఉన్నది అనుకోండి, అందులో చూసుకుంటే ఎవరు తప్ప అనేది తెలిసిపోతుంది. ఎందుకంటే ఓనర్ కానీ డ్రైవర్ కానీ చాలా సేఫ్ అది ఆ సీసీ కెమెరా. సైడ్ వ్యూ పెట్టిండు, ఫ్రంట్ వ్యూ కూడా ఉన్నాయి సీసీ కెమెరా. ఫ్రంట్ వ్యూ కూడా చూద్దాం. ఇగో ఇక్కడ ఫ్రంట్ వ్యూ కూడా సీసీ కెమెరా ఇచ్చిండు. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం. లోపలికైతే వెళ్తున్నాం. ఇది వచ్చేసి డ్రైవర్ క్యాబిన్. చూడండి ఎట్లా ఉందో. క్యాప్టన్ క్యాబిన్ ఇది. ఇది వచ్చి పైన సెకండ్ క్యాప్టన్ అయితే రెస్ట్ తీసుకుంటానికి డ్రైవర్ బెర్త్. ఇది క్యాప్టన్ బెర్త్. పైన కూడా ఇది మొత్తం ఫుల్ ఏసీ వెంట్స్ అయితే ఇచ్చింది చూడండి. పైన వెంట్స్, ఏసీ వెంట్స్. అక్కడ వచ్చేసి వాచ్
స్పీకర్స్, ఇంకోటి వెనక రియర్ వ్యూ అంటే లోపల నుంచి వచ్చే వాళ్ళకి కనబడడానికి మిర్రర్ అయితే ఇచ్చిండు. హెల్పర్ ఫ్యాన్ కూడా ఉన్నది ఇక్కడ. ఇది కూడా ఇక్కడ ఒక ఎమర్జెన్సీ స్విచ్ ఒకటి అయితే ఇచ్చిండు. ఇది ఏంటంటే మన డాక్యుమెంట్స్ గురించి బాక్స్, డాక్యుమెంట్స్ పెట్టుకోనికి బాక్స్ ఇది. ఇక్కడ కూడా ఏసీ వెంట్స్, ఇంకోటి హెల్పర్ సీట్స్. ఈ సీట్ అయితే చాలా బాగుంది హెల్పర్కు, వాల్వో టైప్ ఫోల్డింగ్ అవుతుంది, కూర్చోవచ్చు, చాలా బాగుంది. మనకు చూస్తే ఎమర్జెన్సీ ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా ఉంటుంది, ఫస్ట్ ఎయిడ్ బాక్స్. ప్లస్ ఇక్కడ మనకు వచ్చేసి 2 ఛార్జింగ్ సాకెట్స్ అయితే వచ్చినాయి లోపల క్యాప్టెన్స్ వాళ్ళకు. ఇంకోటి వచ్చేసి హ్యామర్, ఇది గ్లాస్ బ్రేక్ చేయడానికి ఇదే హ్యామర్. ఫైర్ సేఫ్టీ, ఫైర్ సిలిండర్ కూడా ఉన్నది చూడండి. ప్రతి బస్ లో, న్యూ బస్ లో అయితే ఫైర్ సిలిండర్ ఇవైతే కంపల్సరీ మెయింటెనెన్స్ చేస్తారు, ఇది ఆర్టీఓ రూల్. క్యాప్టెన్ సైడ్ అయితే ఎక్కుదాము, డ్రైవింగ్ సీట్ లో లోపల కూడా అంతా చూపిస్తాం మీకు. ఇది వచ్చి క్యాప్టెన్ డోర్. డోర్ అయితే ఓపెన్ చేయగానే ఇలా ఉంది. మనకు ఫుడ్స్ చూసాం కదా, 1 2 3 స్టెప్లలో అయితే లోపలికి వచ్చేసినాం క్యాబిన్లకు. చూడండి క్యాబిన్ ఇంటీరియర్ ఎట్లా ఉందో. ఇది సెకండ్ క్యాప్టెన్ రెస్ట్ అన్నట్టు. ఇది ఇలా వచ్చేసి మనకు యాంప్లిఫైర్. ఇది ఏంటంటే ఆన్లైన్ అనౌన్స్మెంట్కి వస్తుంది. ప్లస్ ఏమన్నా మనం ప్యాసింజర్కి అనౌన్స్మెంట్ ఇవ్వాలన్నా కూడా ఇక్కడ నుంచి ఇవ్వచ్చు. ఓకే, ఇది వచ్చేసి దీనికి పవర్ యూపీఎస్ కింద ఉంటుంది. యూపీఎస్ కూడా చూద్దాం. ఇది డాష్ బోర్డ్ అయితే ఈ విధంగా ఉన్నది, దీని డాష్ బోర్డు. ఒకసారి ఈ వెహికల్ అయితే స్టార్ట్ చేసి చూద్దాం మనం ఇప్పుడు. అయితే న్యూట్రల్ ఉన్నది. వెహికల్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనకు చాసిస్ ఫ్యూచర్స్ అయితే వచ్చేసి స్టీరింగ్ వచ్చేసి 2 fork స్టీరింగ్. ఇది ఇక్కడ చూడండి ఐచర్ లోగో అయితే ఉన్నది దీనికి. బట్ ఈ స్టీరింగ్ కు ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు స్టీరింగ్ అనేది టిల్ట్ అవుతుంది, కిందికి మీదికి పైకి స్టీరింగ్ టిల్ట్ అవుతుంది. ఓకే, తర్వాత వచ్చేసి ఇది వెహికల్కి ఇది మెయిన్ అన్నట్టు. ఇది ఆఫ్ చేస్తే మొత్తం బండి అయితే బ్యాటరీ మొత్తం ఆఫ్ అయిపోతుంది. ఇది వచ్చేసి ఏబిఎస్ రెడాటర్ బ్రేక్. ఇది ఈకో అంటే మామూలుగా మైలేజ్ రావడానికి ఈకోలో పెట్టి తోలుతాం మనము. ఇది పవర్ అంటే ఏదైనా గడ్డలు ఎక్కేటప్పుడు ఇది వేసుకుంటాం మనము. ఇది వచ్చేసి వైపర్ వాటర్. ఫీజ్ బాక్సెస్ అయితే ఇక్కడ ఇచ్చిండు. ఇదైతే ఆర్ఎన్, మనకు ఆర్ఎన్ అయితే ఇక్కడ స్టీరింగ్ లో ఉంటుంది. మళ్ళీ ఇది పని చేయకపోతే ఎమర్జెన్సీ ఇక్కడ కూడా ఇచ్చారు అన్నట్టు ఆర్ఎన్. 2 fork స్టీరింగ్ అయితే ఇచ్చింది దీనికి, 2 fork. ఇది స్పీడోమీటర్ వచ్చేసి నీకు 120 స్పీడ్ అవుతున్నది. ఇవి అయితే 80k లాక్. ప్రతి బండి BS6 80k లాక్ ఉంటుంది. హైయెస్ట్ స్పీడ్ 120, RPM 30. ఇదైతే ఫ్యూల్ మీటర్. ఐచర్లో ఇదేమో టెంపరేచర్, లెఫ్ట్ సైడ్ టెంపరేచర్. డిస్ప్లే అయితే చూడండి ఈ విధంగా ఉంది. మనకు యాడ్ బ్లూ కానీ ఫ్యూల్ కానీ ఇంట్లోనే చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి డ్రైవర్ ఛార్జింగ్ పాయింట్ అయితే ఇచ్చిండు, MG వాళ్ళు ప్రొవైడ్ చేసారు అనుకుంటా. ఇవి ఇండికేటర్స్, హెడ్ లైట్లు కూడా ఇంట్లోనే ఉన్నాయి. హెడ్ లైట్స్ ఇంట్లోనే ఉన్నాయి, ఇండికేటర్స్ చూడండి గ్రీన్ హౌస్. ఇక్కడ వచ్చేసి వైపర్ వాటర్ ఇది. ఓకే, ఇది వచ్చేసి DRL లైట్స్, DRL లైట్. ఇవి వచ్చేసి లోపల సైడ్ రోప్ ల్యాంప్స్ ఇవి. ఇవన్నీ లైట్కి సంబంధించినవి. క్యాప్టెన్ ఫ్యాన్ ఇది. ఇది డోర్ ఓపెన్ క్లోజ్ ఇది. ఓకే, ఇక ఇప్పుడు ఉన్నది ఇట్లా. ఇక్కడ క్యాప్టెన్ సైడే ఉన్నది. దీనికి ఓపెన్ క్లోజ్ వచ్చేసి ఈ బటన్ ఓపెన్ క్లోజ్ అని రాస్తున్నది చూడండి, ఓపెన్ క్లోజ్. ఇది వచ్చేసి సైడ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్. R అంటే రైట్ సైడ్, L అంటే లెఫ్ట్ సైడ్. ఇక్కడ మనకి ఇక్కడ ఇది ఒత్తుతుంటే మాత్రం అడ్జస్ట్మెంట్ అవుతుంది కిందికి మీదికి. ఇది సైడ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్. రైట్ సైడ్ అంటే ఇది సైడ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్. ఇవి వాల్వో సైడ్ మిర్రర్స్ అంటారు ఇవి. ఇది ఒకటి చాలా బాగుంటుంది ఇలా. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ మనకు అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఇంకోటి ఆ కింద కూడా 2 గ్లాసులలో మనకు చూడండి కింద వ్యూ కూడా ఇస్తుంది. ఫ్రంట్ సైడ్ కనపడుతుందా, ఫ్రంట్ 5 గ్లాస్లో కింద వ్యూ కూడా వస్తుంది. మిడిల్ ఏమో బ్యాక్ ఇస్తుంది. ఇది కూడా ఫుల్ ఇక్కడ నుంచి అక్కడ వరకు ఇస్తుంది మనకు. చూసాం కదా, ఇక్కడ వచ్చేసి క్యాప్టెన్ ఫ్యాన్, ఏసీ వెంట్ కూడా ఉన్నది డ్రైవర్ కి. ఇది వచ్చేసి సీసీ కెమెరా వచ్చేసి ఇక్కడ ఎవరు ఎంటర్ అవుతున్నారు లోపలికి అనేది అయితే ఇది ఒక సీసీ కెమెరా ఉన్నది. స్పీకర్స్ కూడా ఫ్రంట్ ఇచ్చిండు. ఇంకోటి వాచ్, మనకు వాచ్ అయితే చూపిస్తుంది. ఇంకోటి హెల్పర్ సైడ్ కూడా ఫ్యాన్ ఉన్నది. ఇది వచ్చేసి రియర్ వ్యూ, ఇది రియర్ వ్యూ కెమెరా కూడా ఉన్నది దీనికి. ఒకటి వచ్చేసి ఏసీ వచ్చేసి జెటాక్. మా దాంట్లో కూడా జెటాక్ ఉంది. జెటాక్ బాగుంటుంది ఏసీ అయితే. ఇది ఏసీ అయితే ఆన్ చేద్దాం.
ఏసీ ఆన్ చేసినాం. టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ ఫ్యాన్ ఫుల్ 37 degrees అవుతున్నది లోపల హీట్. ఏసీ ఆన్ అయింది. ఇది కూడా ఎమర్జెన్సీ బటన్ అన్నట్టు. ఇన్ కేస్ ఏమన్నా అయినా కూడా అన్ని లాక్లు ఓపెన్ అయిపోతుంది, బండి సెట్ డౌన్ అవుతుంది. డాష్ బోర్డ్ అయితే సూపర్ ఉంది. ఇది వచ్చేసి 6 speed గేర్ బాక్స్. ఇది 6+1 వచ్చి బాగున్నట్టు ఎండ మనకు పడకుండా. ఇది ముంగట ఫ్రంట్ డ్రైవర్ క్యాబిన్ అయితే ఈ విధంగా ఉంటుంది. వెహికల్ అయితే స్టార్ట్ చేసినాం కదా, నాయిస్ చూడండి ఎట్లా ఉందో. ఎందుకంటే ఇది వాల్వో వాళ్ళు తీసుకున్నప్పటి నుంచి అయితే మెయింటెనెన్స్ బాగుంది అంటారు. మనమైతే ఇప్పుడు ఇంటీరియర్కి అయితే వెళ్ళిపోదాం, లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. చూడండి ఇక్కడ స్టెప్ లైట్స్ కూడా పెట్టిరు. ఎందుకంటే స్టెప్స్ ఎక్కేటప్పుడు చీకటిగా ఉండకుండా 1 2 3 స్టెప్ లైట్స్ అయితే చూద్దాం. ఓకే, మ్యాట్లు కూడా చాలా బాగా వేసారు ఆపరేటర్స్. ఇవన్నీ మనం ఆపరేటర్స్ వేసుకోవాలి, మ్యాట్లు కానీ ఏదైనా కానీ. లోపలికి అయితే వెళ్దాం. లోపల చూసినట్టయితే మనకు ఇదంతా ప్రొఫైల్ లైటింగ్. లగేజ్ పెట్టుకోవడానికి లైట్ కూడా కనబడుతుంది మనకు. కింద ఏంటంటే లగేజ్ కి బాగా ఈజీగా ఉంటుంది. మ్యాట్ కూడా వేసారు. లోపలికి వచ్చిన తర్వాత అయితే ఇక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్. ఇక్కడ ఇదంటే ఓపెన్ అయిపోతుంది. ఇది వచ్చేసి హ్యామర్ 1 2 ఇక్కడ కూడా హ్యామర్ ఉంటుంది. మనకి ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నదనుకుంటే అప్పుడు హ్యామర్ తీసుకొని గ్లాస్ను కొడితే గ్లాస్ బ్రేక్ అవుతుంది. నేనైతే చూడండి లైటింగ్, ఇంటీరియర్ ఎట్లా ఉందో. ఇంటీరియర్ అయితే న్యూ బ్రాండ్ కాబట్టి చాలా బాగుంది ఇంటీరియర్. చూసారు కదా ఇంటీరియర్ ఎట్లా ఉందో. బెర్తులు అయితే సూపర్ ఉన్నాయి. ఈ బస్ వచ్చేసి సిట్టింగ్ కమ్ స్లీపర్. సీట్లు అయితే లెక్క పెడదాం మన ఎన్ని ఉన్నాయో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 రోంట్లో 24 సీటింగ్ అయితే వచ్చింది. ఇవి 24 సీట్లు 24 బెర్తులు అన్నట్టు. మొత్తం 48 సీటింగ్ కెపాసిటీ ఇది వచ్చేసి బస్సు. చూద్దాం ఇక్కడ సీట్ నెంబర్లు వచ్చేసి అప్పర్ పైన. ఈ బెర్తులు అయితే మనకు సీట్ నెంబర్ చూద్దాం. ఈ బెర్తులే వచ్చేసి అప్పర్ 2 3 U3 వచ్చేసి విండో సైడ్ వస్తుంది. 2 ఇది వస్తుంది, 3 అది వస్తుంది. ఇది వచ్చేసి అప్పర్ 1 L1. ఓకే, ఈ విధంగా అయితే ఉన్నాయి. మనం లోపలికి ఎంట్రీ కాగానే లెఫ్ట్ సైడ్ కి వచ్చేసి డబుల్ బెర్తులు ఉంటాయి, రైట్ సైడ్ సింగిల్ బెర్తులు ఉంటాయి. సింగిల్ బెర్తులు వచ్చేసరికి మనకు ఇగో L1 U1. ఆ U వచ్చేసి పైన, L అనేది లోయరు, ఇది లోయరు, పైన అప్పర్ U అన్నట్టు. ఇది వచ్చేసి L2 U4. కింద వచ్చేసి 1 2 3 4 5 6 ఇట్లా ఉన్నది. సిట్టింగ్ ఇది చూడండి A7 A8. కింద ఇవి ఈ సీట్లే అన్నట్టు. A7 A8 B7 B8 సిట్టింగ్ నెంబర్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. మనకు పైకి ఎక్కడానికి కూడా స్టెప్స్ ఈజీగా 2 సార్లు ఇట్లా ఎక్కొచ్చు అన్నట్టు. ఇట్లా అయితే పైకి వచ్చేస్తాం మనము. వచ్చిన తర్వాత చూడండి రీడింగ్ ల్యాంప్, ఛార్జింగ్ పాయింట్, సెల్ ఫోన్ హోల్డర్. రీడింగ్ ల్యాంప్ కింద మనకు ఛార్జింగ్ పాయింట్ అయితే వచ్చింది. రీడింగ్ ల్యాంప్ ప్లస్ కింద ఛార్జింగ్ పాయింట్. డబుల్ బెర్త్ లో 2 ఛార్జింగ్ పాయింట్స్ ఉంటాయి, 2 సెల్ ఫోన్ హోల్డర్స్, 2 రీడింగ్ ల్యాంప్స్ అయితే ఉంటాయి. ప్లస్ ఇది వచ్చేసి మనకు ఏసీ విండ్స్ 4 ఇచ్చిండు. ఒక డబుల్ బెర్త్ కు 4 ఇచ్చిండు అన్నట్టు. ఒకటి ఇది, ఒకటి 2. ఈ కటన్స్ కూడా బ్లూ కటన్స్ చాలా బాగున్నాయి. ఈ కలర్ లా కటన్స్ చాలా బాగున్నాయి. గ్రే లా బ్లూ మ్యాచింగ్ అయితే సూపర్ ఉంది. ఇది వచ్చేసి బెర్త్ మీద చూడండి మనకు శ్రీ వినాయక ట్రావెల్స్ శివాస్ అన్న అయితే బ్రాండ్ కంపల్సరీ ఉన్నది. ఇంకోటి బెడ్ షీట్స్, ఇవి కూడా న్యూ బెడ్ షీట్ అన్నట్టు. బ్లాంకెట్స్ అన్నట్టు. ఇవి బ్లాంకెట్స్ శ్రీ వినాయక ట్రావెల్స్ శివాస్ అని అయితే బ్లాంకెట్స్. వైట్స్ ప్రతి వెహికల్ లో అయితే ఈ విధంగానే మెయింటెనెన్స్ చేస్తారు వైట్స్. ఇవి వచ్చేసి సింగిల్ బెర్త్ లా మనకు ఇగో రీడింగ్ ల్యాంప్ ప్లస్ ఛార్జింగ్ పాయింట్, ఏసీ వెంట్, సెల్ ఫోన్ హోల్డర్ అన్నది. ఈ బెర్త్ల మీద కూడా చూడండి మనకు వచ్చేసి శ్రీ వినాయక ట్రావెల్స్ శివాస్ అయితే ఉన్నది. ప్రతి సీట్ కు సీట్ బెర్త్లలో కంపల్సరీ బ్రాండ్ శ్రీ వినాయక ట్రావెల్స్ శివాస్ అయితే ఉన్నది. ఇక్కడ వచ్చేసి సెమీ స్లీపర్ సీట్స్. ఇవి ఛార్జింగ్ పాయింట్స్ ఇక్కడ ఇచ్చింది చూడండి. 1 2 ఛార్జింగ్. ఇది డైరెక్ట్ USB సాకెట్స్ పెట్టుకుంటే ఛార్జింగ్ అయితే అయిపోతుంది మనకు. ప్రతి సీట్ కి అయితే ఈ విధంగా ఉన్నది చూడండి. ఇగో ఇంకా దీనికి సీట్ కవర్స్ వేస్తారు. సీట్ కవర్స్ వేసిన తర్వాత బాగుంటుంది చాలా బండి. చూడండి ఎట్లా ఉందో. సీట్ కమ్ స్లీపర్ అంటారు ఇవి. లోపల ఇంటీరియర్ లుక్ అయితే సూపర్ ఉంది. సీసీ కెమెరా, ఇంకోటి రెడ్ లైట్. మీకు ఏదన్నా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు అయితే ఇక్కడ నొక్కినాం అనుకోండి, డ్రైవర్ కు ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. ఈ బటన్ నొక్కితే డ్రైవర్ కి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. ఈ లైట్ కూడా వస్తుంది మీకు. ఓకే, సీసీ కెమెరా. ఇది ఎమర్జెన్సీ ఎగ్జిట్. ఇది కూడా ఓపెన్ అవుతుంది, ఎమర్జెన్సీ ఎగ్జిట్. ఫైనల్ గా అయితే మనము లోపల చూసినాం కదా ఇంటీరియర్ ఎలా ఉందో. కొత్త బస్ లో జర్నీ చేస్తే మనకి ఎట్లా ఉంటే ఆ అనుభూతి వేరే ఉంటది. ప్రతి ఒక్కరు చూడండి. ఈ బస్సులు వచ్చేసి న్యూ సర్వీస్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. మన నర్సన్నపేట టు తిరుపతి ఈ సర్వీస్ త్వరలో స్టార్ట్ కాబోతుంది. నర్సన్నపేట టు తిరుపతి ఆల్రెడీ వీళ్ళవి హైదరాబాద్ టు శ్రీకాకుళం ఉన్నాయి. ప్లస్ ఇవి నర్సన్నపేట టు తిరుపతి న్యూ బస్సులు అయితే లాంచ్ చేస్తున్నారు. మీకు ఎవరికన్నా కావాలనుకుంటే ఈ శ్రీ వినాయక వెబ్సైట్ లో సెర్చ్ చేస్తే మాత్రం మీకు దొరుకుతున్నది.